పాపం ఆ బిడ్డెవరో చిక్కెంటికి సంపిన్నలో దూబాన్లో దండ్లో అమ్ముకునేది. ఆ బిడ్డని పోయి పొట్టిండారు కదండ్రా మీరు. మీకేమన్నా ఇద్ది బుద్ధి ఉంది? పోయిండేది ఒక దేవుని పునికి. ఏమే ఆడ పోయి స్నానం చేసుకుని ఆ దేవుని దర్శనం చేసుకుంటే మనం చేసిండే కర్మాలు పోతావి, పాపాలు పోతావి, అతక్కి ఒక మంచి ఇది అవుతుంది అనేసి పోయిండేది. పాపం ఆ బిడ్డ చిక్కెంటికి దండ్లో సంపిన్నలో అవో ఇవో లబ్బర్లో గిబ్బర్లో అమ్ముకొని జీవనం చేసేది. దాని పూకు నాకే దాన్ని పోయిండారు కదండ్రా. మన్నిటికే వాడెవడో మడ్డ కట్ చేసుకొని పూకు పెట్టుకొని అగోరి అయిపోయిండే వాడిని పట్టుకొని ఎలాడితే అది ఆడో రైల్వే స్టేషన్ లో ఏమో పాటలు పాడుకొని జీవనం చేసేది. ఆ అమ్మని ఎవరో ముసిల్దాన్ని పోసి ఆ అమ్మని ప్రేమ చేస్తే ఇప్పుడు ఈడెవరో ఈ నాగమణినో ఏమో నేను దేవుడు నేను ఇదే అనుకొని దానికి కప్పు పొలిసి ఏమో కొట్టుకొని వస్తా ఉంటే ఆ ముందుని పోయి లేని పోని తీట్లు పెట్టి దాన్ని ఈడ్చిలాడి దానికి ఆపోనిస్తే ఇప్పుడు ఈ బిడ్డ ఎవరో పాపం ఆ బిడ్డ అదేమో చెప్తారే అట్లా జీవనం చేసుకునేది అదో ఇదో అమ్ముకొని చిక్కెంటికి దాన్ని పొయ్యి పొట్టి దాని పూకు నాకే దాన్ని పోయిండారు. మీకేమన్నా ఇద్ది బుద్ధి ఉందే? పోయిండేది ఏమిటికి 144 ఏండ్లకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళము. ఒక దేవుని ఒక పుని దాన్ని ఇడ్చేసి మీకు ఇంకేమన్నా పంగుందే? ఇట్లా లేని పోనీ ఈ పనులనంతా చేసేదే, వాళ్ళని వీళ్ళని ప్రేమ చేసేదే, వాళ్ళని ఎక్కడా లేకుండా చేసి పెట్టేసేది. వాడెవడో కచ్చా బాదం అనేసి వాడిని 2 దినాలు వాడిని పట్టుకొని వెళ్ళాడితే ఇంకేమన్నా పంగుంది? సోషల్ మీడియా ఉండేది ఒక మంచి పనికిరా, మంచి వీటికి ఉపయోగండ, ఫేమస్ చేయండి, వద్దు అనిలే. దాన్నే పట్టుకొని వెళ్ళాడద్దండ. సిక్కినాకట్లా పాపం ఆ బిడ్డకి ఇప్పుడు ఆడేడ కుంభమేళంలో ఏడాను ఏమి తల్లేసేకలే కొట్టి తరిమేసిండారు. ఈ పనే ఇచ్చేది. మీకేమన్నా ఇద్ది బుద్ధులు ఉందావే? మీకేమో సోషల్ మీడియా ఉంది, ఎట్లో గట్ల బతుక్కొని ఇస్తారు. పాపం వాళ్ళు ఒకడు ఏమోదన్నా చేసేయండాడంటే దాన్నే పట్టుకొని ఎలాడేది అందరూ. కొత్తగా ఏమన్నా చేయండి, వాడు అది చేసినా నువ్వు యావదో ఇంకొక షేరా ఫేమస్ కా వాళ్ళని ఫేమస్ చేయి. సోషల్ మీడియా ఉండేది ఒక మంచి పనికి మంచి ఊటికి ఉపయోగించుకోవాల. పాపం వాడు కచ్చా బాదం ఏమైపోయా, వీడు అగోరిగాడు ఏమైపోయారే. ఇప్పుడు అదెవరో నాగమణి నాకు దేవుడు వస్తుంది నేను నాగ దేవత అనుకొని ఉండిందే, దానికి మాట్లాడేదానికి నోట్లో మాటలే వస్తా ఉండే అట్లయిపోయింది. అట్లు కుమ్ముతా ఉన్నారు పట్టుకొని మీరు. నువ్వేమో ఏమిటికో వీడియో చేసింటావు, ఇంకొకడు వచ్చేవాడు వాడేమిటికో వస్తాడు, వాడేమో చేస్తాడు, ఇంకొకడు వస్తాడు ఏమిటికో వస్తాడు. ఏమంటారా ఇవి అంతా? సోషల్ మీడియా ఉండేది ఒక మంచి యూట్ కోసం, దాన్ని ఉపయోగించుకుంటారా. పాపం వాళ్ళ జీవితాలతో ఏమిటికి ఆటలాడుకుంటారు. ఈ సోషల్ మీడియా వచ్చే ఆ ముందు కరోనా సిక్కినోడు సిక్కినాకట్లా యూట్యూబర్లే అందరూ యూట్యూబర్లే. పక్కన ఇంకా దాంట్లో వేరే దుడ్లు వచ్చేది తెలిసిపోయే. కరోనాకు ముందు అంతగా ఎవరికి సోషల్ మీడియాలో డబ్బులు వచ్చేది తెలీదు. సిక్కినవంతా ఉండే యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉండే, నాకే తెలీదు. ఏమిటి కోసం నేను పెట్టుకుంటా ఉంటున్నంటే ఎన్నేండ్లు అయినా కూడా అట్లే ఉంటుంది కదా నిషిదా పెట్టుకుంటా ఉంటున్నాయి. నాకు దీంట్లో దుడ్లు వచ్చేది అవి ఇవి అంతా తెలీదు. ఈ ముందు కరోనాలో వండుకొని వాటిని లోడుకొని కూకొని అంతా పొని పట్ల లేకుండా ఇట్లు కూడా దుడ్లు సంపాదించు అనేసి తెలుసుకొని ఇసిరే అదే పోనీ. ఇప్పుడు ఈ కుంభమేళంలో ఒక అర్ధం జనము యూట్యూబర్లు అయిపోతారు. ఎట్లా లేకుండా ఇంకొక 1,00,000-2 లక్షలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్లు అయిపోతావు చూసుకొని ఉండు. సిక్కినాకట్లా అవుట్ కనేసే పోయిండారాడ. ఈ దేశంలో 3/4 భాగము సోషల్ మీడియాస్ లో ఆడే ఉండవి. ఆడ భక్తిగా ఏమో దేవుని దీనికోసం పోయిండే వాళ్ళు 10% జనాలే. ఇంకంతా ఏమన్నా సిక్కిందేమో లేదా ఏమన్నా అవుతుందేమో ఇవి అవుతావో చూసేదానికి ఆటలాడేదానికి లేని పాటలు పడేదానికే పోయిండేది. ఏమన్నా ఇది బుద్ధి? అయ్యో దేవుడా, మీకు ఎప్పుడు ఆ బుద్ధి వస్తుందో అదేమో. యూట్యూబర్లు మొదలు చెప్పుకుంటా ఉండలే ఏమే అందరూ యూట్యూబర్లు అయిపోతారు అనేసి యూట్యూబ్ లో దుడ్లు వచ్చేది చెప్తా ఉండలే. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందే అందరూ యూట్యూబ్ లో దుడ్లు వస్తుందంట, వీడియోలు చేయొచ్చంట అనేసి సిక్కినాకట్లా ఏం పునికిరానివంతా చేసేదేనా? ఏమన్నా బుద్ధి ఉందే? మీరు ఇట్లే చేస్తా ఉంటే గవర్నమెంట్ కొత్త రూల్స్ తెస్తుంది. ఏమే సిక్కినాకట్లా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే అక్కర్లేదు. దానికనే లైసెన్స్ పెట్టుకొని గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మాత్రమే వాడు ఛానల్ పెట్టాలా. గవర్నమెంట్ కి నో ట్యాక్స్ కట్టాలా. ఆ రూల్స్ వస్తుంది ఉండండి, అప్పుడు తెలుస్తుంది మీకు. అరే ఏంపా ఆడాడో గింజలు అమ్ముకునేవాడిని బఠానీలు అమ్ముకునేవాడిని ఇళ్లే, ఆడాడో రైల్వే ప్లాట్ఫారం పైన పాటలు పాడుకొని మా ముసిల్ దాన్ని ఇళ్లే, ఆడాడో మట్ కత్తిరించుకొని ఈ పూసుకొని వాడేమో కొట్టుకొని సస్తా ఉండే వాడిని ఇళ్లే. ఈడేమో అదేవరే బిడ్డే పాపమో అదేమో నాగమణి అనుకునే ఆ బిడ్డ నీళ్ళే.
ఇప్పుడు పూసలు అమ్ముకొని సంపిన్నాలో గాజులు అమ్ముకునే బిడ్డని ఈ బిడ్డని పోయి పొట్టేసిండారు. థో ఫస్ట్ నాకు బుద్ధి లేదు. ఇవంతా మీకు చెప్పుకొని కూకొని ఉండేదానికి నేను ఆ పని మీదనే ఉండాను. యావదన్నా మంచి పనులు చేయండి రపా.